హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో సాహితీ సాత్విక్ చదివే స్కూల్, అలాగే ఒక హెల్తీ డీటాక్స్ డ్రింక్, నా డే రొటీన్ని మీతో షేర్ చేసుకుంటాను. పుదీనా, కరివేపాకు ఇవి రెండు కూడా నేను కుండీల్లో వేసుకున్నానండి. వస్తాయో రావో అనుకున్నాను, కానీ చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. మార్నింగ్ టైంలో డీటాక్స్ వాటర్స్లో వేసుకోవడానికి ఇవి నాకు చాలా బాగా యూజ్ అవుతాయి. మాకు కింద పార్క్ ఉంది కదండి, పార్క్లో కూడా ఫ్రెష్ పుదీనా, కరివేపాకు దొరుకుతాయి. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి తెచ్చుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా మర్చిపోతే కనుక ఈ విధంగా కుండీల్లో ఉన్న ఆకుల్ని యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు నేను కుకుంబర్ డీటాక్స్ వాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది సమ్మర్ స్పెషల్ డీటాక్స్ డ్రింక్ అండి. ఈ సమ్మర్లో రెగ్యులర్గా మార్నింగ్ టైంలో ఈ డీటాక్స్ వాటర్ని తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ డీటాక్స్ డ్రింక్ కోసం నేను ఇక్కడ ఒక 2 కీరా దోసకాయలను తీసుకున్నాను. కీరా దోసకాయల్ని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా ఒక క్లీన్ మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఫ్రెష్ పుదీనా, కరివేపాకు కూడా వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి. అదేవిధంగా డైరెక్ట్ తీసుకోగలము అనుకుంటే కనుక తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా స్ట్రెయిన్ చేసి తీసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం లెమన్ జ్యూస్, అలాగే కొంచెం పింక్ సాల్ట్ కూడా యాడ్ చేసి తీసుకుంటున్నానండి. మీరు సాల్ట్ని స్కిప్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసి అయినా సరే తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో రెగ్యులర్గా ఈ కుకుంబర్ జ్యూస్ని తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. అలాగే ఈ డీటాక్స్ వాటర్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ కూడా బయటికి పంపి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, మన స్కిన్ అలాగే హెయిర్ రెండు హెల్తీగా ఉండడానికి, మన కంటి ఆరోగ్యానికి కూడా ఈ డీటాక్స్ వాటర్ చాలా మంచిదండి. అలాగే ఈ కుకుంబర్ జ్యూస్ మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి, బీపీ, షుగర్ని అదుపులో ఉంచుకోవడానికి, అలాగే ముఖ్యంగా మన శరీరంలో ఉన్న కొన్ని క్యాన్సర్ కణాలని చంపడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. రెగ్యులర్గా కుకుంబర్ డీటాక్స్ వాటర్ని తీసుకుంటూ ఉండండి. కొంతమందికి కుకుంబర్ స్మెల్ కానీ, కుకుంబర్ కానీ అస్సలు పడదు కదండి. ఒకవేళ తింటే కనుక అదే తేనుపు రావడం, వామిటింగ్ వచ్చినట్టు ఉండటం ఇలా ఉంటుంది కదా. అటువంటి వారు మార్నింగ్ టైంలో ఈ డీటాక్స్ వాటర్ని తీసుకోకపోవడమే మంచిదండి. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా హస్బెండ్కి ఎగ్ రైస్ చేసి ఇచ్చానండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికి స్కూల్ బాక్స్లోకి బ్రెడ్ జామ్ పెట్టి పంపించేశాను. ఎందుకంటే వాళ్ళు ఎర్లీగానే వచ్చేస్తున్నారు కదండి, 11:30కి. ఇంకొచ్చిన తర్వాత భోజనం చేస్తారు. సో అందుకని స్నాక్స్ పెట్టి పంపించేశాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. ఈరోజు లాస్ట్ ఎగ్జాము. ఇంకా మండే నుంచి వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు. వాళ్ళ స్కూల్లో ఒక 15 డేస్ సమ్మర్ క్యాంప్ కూడా పెడుతున్నారంటండి. జాయిన్ చేయాలా వద్దా అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇల్లు మొత్తం నీట్గా సర్దేసి క్లీన్ చేసుకుని స్నానం చేసేసి నేను ఇక్కడ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. కర్బూజా స్మూతీ ప్రిపేర్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, మిల్క్ ఇవన్నీ వేసి హెల్తీ స్మూతీ ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది. మార్నింగ్ టైంలో నాకు టిఫిన్స్ అంటే ఇడ్లీ, దోశ ఇవన్నీ తినడం కంటే కూడా ఈ విధంగా స్మూతీస్ తీసుకోవడం చాలా ఇష్టం. ఇంకెక్కడ నేను వంట స్టార్ట్ చేసేసాను. సాహితీ, సాత్విక్ వాళ్ళు ఎర్లీగా వచ్చేస్తున్నారు కదండి, 11:30కి. వచ్చిన వెంటనే ఇంకా భోజనం చేసేసి పడుకుంటున్నారనమాట. సో అందుకని తొందరగా వంట చేసేస్తున్నాను. యూపీలో బీరకాయలు ఎలా ఉంటాయో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఇవి యూపీ బీరకాయలు. మన సైడ్ ఉండే బీరకాయలు ఇక్కడ దొరకవండి, ఇవే దొరుకుతాయి. వీటిని అంబుది బీరకాయలు అంటారని, నేతి బీరకాయలు అంటారని మీరే నాకు కామెంట్ చేసి చెప్పారు. నాకు అస్సలు తెలియదండి అంతకుముందు వీటిని అంబుది బీరకాయలు అంటారు అని. ఇవి కార్తీక మాసంలోనే దొరుకుతాయి, చాలా రేర్గా దొరుకుతాయి అని కొంతమంది కామెంట్ చేశారండి. కానీ యూపీలో మాత్రం ఎప్పుడూ ఇవే బీరకాయలు ఉంటాయి, ఇవే దొరుకుతాయి మాకు. ఇక్కడి నుంచి సీడ్స్ తీసుకెళ్ళి ఆంధ్రాలో మా అత్తయ్య గారి పెరట్లో వేసామండి. అక్కడ చాలా బాగా వచ్చాయన్నమాట. బీరకాయలు కూడా చాలా ఎక్కువగా కాసాయి, చాలా పొడవుగా, పెద్దగా, చాలా హెల్తీగా కూడా వచ్చాయండి. ఇక్కడ బీరకాయలు చిన్నగా ఉన్నాయి కదా, ఇవే సీడ్స్ తీసుకెళ్ళి అక్కడ వేస్తే చాలా బాగా వచ్చాయి. ఇంటికి ఎవరు వచ్చినా సరే బీరకాయలు తీసుకెళ్ళేవారు. నేను షార్ట్ వీడియోస్లో షేర్ చేశానండి. పాత షార్ట్ వీడియోస్లో చూస్తే కనుక ఉంటాయి ఆ బీర పౌద అవన్నీ కూడా. నేను షార్ట్స్లో షేర్ చేసినప్పుడు చాలామంది ఈ బీరకాయలు చాలా రేర్గా దొరుకుతాయి, మాకు సీడ్స్ కావాలి పంపిస్తారా అని కూడా చాలామంది అడిగారు.
ఈ బీరకాయలు మన ఆంధ్రాలో చాలా రేర్గా దొరుకుతాయని, వీటిని అంబుది బీరకాయలు అంటారని నాకు అంతవరకు తెలియదండి. ఆ షార్ట్ పెట్టిన తర్వాత చాలామంది కామెంట్ చేసి చెప్పారు ఈ బీరకాయలు చాలా రేర్గా దొరుకుతాయి అని. తర్వాత మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా ఒక వీడియోలో చెప్పారండి, ఈ అంబుది బీరకాయలు హెల్త్కి చాలా మంచివి, ఇవి దొరికితే అస్సలు వదిలిపెట్టొద్దు, రెగ్యులర్గా తింటూ ఉండండి అని. అప్పుడు ఈ బీరకాయల గురించి నాకు పూర్తిగా తెలిసిందనమాట. కానీ వీటి టేస్ట్ మాత్రం మన సైడ్ తినే బీరకాయల టేస్టే ఉంటుంది. కానీ వాటికంటే కూడా ఇంకొంచెం సాఫ్ట్గా వాటర్ కంటెంట్ అనేది వీటిల్లో ఎక్కువ ఉంటుంది. ఈ బీరకాయలతో నేను పప్పు బీరకాయ ప్రిపేర్ చేశానండి. ఈ అంబుతి బీరకాయల్ని చాలా తొందరగా వండేసుకోవాలి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న 2 days లోపే వండేసుకోవాలండి. లేకపోతే ఇవి చాలా తొందరగా మెత్తగా అయిపోయి పాడైపోతాయి. పుదీనా అలాగే కరివేపాకు ఇక్కడ వాళ్ళు వీటి పైన ఆ స్కిన్ తీయకుండా వండేసుకుంటారంట. నేనైతే తీయకుండా అసలు వండలేనండి, పైన చెక్కు తీసేసే వండుతాను. నా వంట కంప్లీట్ అయ్యేసరికి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారండి. చెప్పాను కదా ఎర్లీగా 11:30కే వచ్చేస్తున్నారు. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి భోజనాలు చేసి కొంతసేపు ఇలా పడుకుంటున్నారండి. మార్నింగ్ ఎప్పుడో 6 o'clock లేస్తున్నారు పాపం. 7:15కే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, అందుకని ఎర్లీగా నిద్రలేస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంతసేపు అట్లా పడుకుంటున్నారు. ఇది నెక్స్ట్ డే అండి, అంటే సాటర్డే మార్నింగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ తాగి ఒక మంచి కాఫీ అయితే పెట్టుకున్నానండి. లేచిన తర్వాత కొంచెం ఎందుకో హెడేక్గా ఉన్నట్టు అనిపించింది. సో అందుకని ఒక మంచి కాఫీ పెట్టుకుని తాగాను. కాఫీ పెట్టుకున్న తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి టిఫిన్స్ పెట్టి మేము స్కూల్కి వెళ్తున్నామండి. ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్లో ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఉంటుందండి. ఈరోజు మా సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నేను మొన్న మా కాలనీ టూర్ చూపించాను కదండి, అప్పుడు ఈ మెయిన్ గేట్కి వెళ్ళే దారి చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. బయటకు వెళ్ళే మెయిన్ గేట్కి దారి అన్నమాట ఇది. ఇక్కడ పక్కన మేము వచ్చినప్పుడు స్టార్ట్ చేశారండి, షాపింగ్ మాల్ లాంటిది కడుతున్నారంట. మేము వచ్చి అప్పుడే 3 years దాటేసింది, అయినా సరే ఇది ఓపెన్ అవ్వలేదు. మేము వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారేమో. మేముండే ఏరియా అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. మేము ఝాన్సీకి ఒక 10 kilometers దూరంలో ఉంటాము. మేము ఉండేది కొంచెం ఈ విధంగా విలేజ్ లాగా ఉంటుందండి. కానీ నాకు మా కాలనీ కానీ ఈ ఏరియా కానీ అంతా కూడా చాలా నచ్చింది. అన్నీ దొరుకుతాయండి, పాలు, కిరాణా ఐటమ్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లాంటివి ఉండవండి. షాపింగ్ మాల్స్కి వాటికి ఏమైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఝాన్సీ వెళ్ళాలి. సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. అలాగే ఇక్కడ అన్నీ కూడా చాలా న్యాచురల్గా దొరుకుతాయండి. అంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పాలు కానీ మనకి కల్తీ లేకుండా దొరుకుతాయి అన్నమాట. వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళే పండించుకుని మార్కెట్లోకి తెచ్చి అమ్ముకుంటారండి. కెమికల్స్ లాంటివి ఎక్కువగా యూస్ చేయకుండా పండిస్తారంట. అలాగే పాలు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయండి. మన సైడ్ అయితే పౌడరు అవి ఇవి మిక్స్ చేస్తారు కదా, ఇక్కడ అలా కాదు. మనం కావాలంటే ఆ పాలు అమ్మే వాళ్ళ దగ్గరికే వెళ్ళి తీసిన పాలు తీసినట్టు వేయమన్నా కూడా వేస్తారు. పాలు అవన్నీ కూడా కల్తీ లేకుండా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అందుకనే నాకు ఇక్కడంతా కూడా చాలా బాగా నచ్చింది. సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్కి వచ్చేసామండి. వీళ్ళ స్కూల్ పేరు సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. వీళ్ళ స్కూల్లో ఇంటర్ వరకు ఉందండి. సాహితీ సాత్విక్ వాళ్ళు LKG, UKG, ఫస్ట్ స్టాండర్డ్, ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్, అంటే 3 years ఇక్కడే చదువుకున్నారు. ఇప్పుడు 4th year రన్నింగ్ అనమాట. ఈ స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు అసలు ఎంత భయపడిపోయానో అండి నేనైతే. వీళ్ళకి అప్పట్లో హిందీ రాదు, ఇక్కడ వాళ్ళకి తెలుగు రాదు, ఎలా మాట్లాడతారో, ఈ హిందీ ఎలా నేర్చుకుంటారో, ఎప్పటికి నేర్చుకుంటారో అని. వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా బెంగగా కూర్చుని ఉండేదాన్ని నేను ఇంట్లో. అప్పుడు సాహితీ సాత్విక్ ఇంకా చిన్నపిల్లలు కదండి, అప్పుడు వాళ్ళు LKG అంటే చాలా చిన్నపిల్లలు కదా. వీళ్ళకి అసలు టాయిలెట్కి వెళ్ళాలన్నా హిందీలో అడగడం రాదు, ఆ టీచర్స్కి ఏం అర్థమవుతుందో ఏంటో అని చాలా భయపడిపోయేదాన్ని. అసలు వీళ్ళ ఎడ్యుకేషన్ గురించి నేను ఆంధ్ర వచ్చేద్దాం అని కూడా అనుకున్నాను. కానీ వీళ్ళు ఇక్కడ చాలా బాగా అడ్జస్ట్ అయిపోయారండి. ఇక్కడ జాయిన్ అయిన 10 daysకే వీళ్ళకి కొద్దిగా హిందీ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది. చిన్నపిల్లలు ఏదైనా సరే చాలా తొందరగా నేర్చుకుంటారు కదండి. ఇప్పుడైతే సాహితీ సాత్విక్ హిందీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా మాట్లాడతారు. అలాగే వీళ్ళ స్కూల్ కూడా చాలా బాగుంటుందండి. సాహితీ సాత్విక్ ఇద్దరికి వాళ్ళ స్కూల్ అంటే చాలా ఇష్టం. ఈ స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సాహితీ సాత్విక్ వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళము అని ఎప్పుడూ పేచీలు పెట్టలేదండి. చాలా హ్యాపీగా స్కూల్కి వచ్చేస్తారు. సాహితీ సాత్విక్ వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే వచ్చేసామండి. సెకండ్ స్టాండర్డ్ A సెక్షన్.
ఇక్కడ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అంటే టీచర్స్ పేరెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకోవడం ఏమీ ఉండదండి. వాళ్ళ క్లాస్ రూమ్లో వాళ్ళ క్లాస్ టీచర్ ఉంటారు. ఇంకా మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి, పిల్లల చేత ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఏం టెస్టులు పెట్టారు, వీక్లీ టెస్టులు ఏం పెట్టారు, ఇవన్నీ కూడా మనకి ఫైల్ చూపిస్తారనమాట. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది చెప్తారు. అలాగే పిల్లల ఎడ్యుకేషన్ మీద మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇక్కడ టీచర్స్ మీద ఎవరి మీదైనా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా అవి కూడా మనం ఇక్కడ చెప్పొచ్చండి. ఇది సాహితీ సాత్విక్ వాళ్ళ క్లాస్ రూమ్. ఆవిడ సాహితీ సాత్విక్కి బాగా ఇష్టమైన వాళ్ళ క్లాస్ టీచర్ అండి. ఆవిడ పేరు రీత. ఈ టీచర్ అంటే సాహితీ సాత్విక్ ఇద్దరికి చాలా ఇష్టం. ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడతారండి, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళకి ఫస్ట్ స్టాండర్డ్లో కూడా ఈవిడే క్లాస్ టీచర్, ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్లో కూడా ఈవిడే క్లాస్ టీచర్ అనమాట. ఇంకా సాహితీ సాత్విక్ వాళ్ళు రాసిన ఎగ్జామ్స్, టెస్ట్ పేపర్స్ ఇవన్నీ కూడా చూపించారు. సాహితీ ఓకే అండి, కానీ సాత్వికే కొంచెం డల్గా ఉంటాడు. అలాగే వీళ్ళకి హిందీలో కూడా కొంచెం తక్కువ మార్క్సే వస్తాయి. నేను అన్ని సబ్జెక్ట్స్ బాగానే చెప్తాను కానీ కొంచెం హిందీ చెప్పడమే నాకు కొంచెం కష్టం అండి. చెప్తాను కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కష్టం నాకు. ఇంకిక్కడ టీచర్స్ అందరూ వచ్చి పిల్లలకి సమ్మర్ హోంవర్క్స్ ఇస్తున్నారండి. ఆవిడ సాహితీ సాత్విక్ వల్ల ఇంగ్లీష్ టీచర్ అనమాట. ఇక్కడ ప్రతి క్లాస్కి ఇంగ్లీష్ చెప్పడానికి ఈ విధంగా కేరళ సిస్టర్స్ ఉంటారండి. వీళ్ళు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా చెప్తారు. ఇంకిది ఆఫీస్ రూము. ఆ లాస్ట్లో ప్రిన్సిపల్ సార్ రూమ్ ఉంటుంది. వీళ్ళ ప్రిన్సిపల్ సార్ కూడా కేరళ ఆయనండి, క్రిస్టియన్ ఫాదర్ అనమాట. నాకు ఇక్కడ ఒక మెమరీ ఉందండి. సాహితీ సాత్విక్ వాళ్ళని ఫస్ట్ టైం మేము ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఈ రూమ్లోనే కూర్చోబెట్టారు. నేను ఎప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వచ్చినా కంపల్సరీ ఈ రూమ్కి అయితే వస్తూ ఉంటాను. ఇది ఎల్కేజీ క్లాస్ రూమ్ అండి. సాహితీ సాత్విక్ వాళ్ళని జాయిన్ చేసినప్పుడు ఈ రూమ్లోనే కూర్చున్నారు. వాళ్ళు ఏడుస్తారేమో అని ఒక 1 అవర్ నేను కూడా ఇక్కడే వెనకాల కూర్చుని ఉన్నాను. చూస్తుండగానే 3 ఇయర్స్ గడిచిపోయాయి. సాహితీ సాత్విక్ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు, సెకండ్ స్టాండర్డ్లోకి కూడా వచ్చేసారు. ఈ స్కూలు, ఈ వీడియో నాకు సాహితీ వాళ్ళకు కూడా ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది. వీళ్ళకి స్కూల్లోనే ఈ విధంగా పార్క్ కూడా ఉంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ ప్లే టైం కూడా ఉంటుంది వీళ్ళకి ప్రతిరోజు. వీళ్ళకి ఒక 15 డేస్ ఇప్పుడు సమ్మర్ క్యాంప్ ఉందంటండి. అయితే నేను సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయలేదు. ఎందుకంటే సమ్మర్ క్యాంప్ మార్నింగ్ 7 నుంచి 10 వరకు అంటండి. మార్నింగ్ టైంలో మా హస్బెండ్ తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. కానీ తీసుకురావడానికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే స్కూల్ వ్యాన్లు అవన్నీ కూడా ఉండవంటండి. మనమే వచ్చి మళ్ళీ తీసుకువెళ్ళాలంట. ఇంకా మా హస్బెండ్కి కుదరదు కదా, మళ్ళీ 10కి వచ్చి వాళ్ళని తీసుకురావడం ఇదంతా కుదరదు కదా. సో అందుకని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయలేదు. స్కూల్లో పిల్లలందరూ కూడా లంచ్ టైంలో ఎక్కువగా ఈ పార్క్లో కూర్చొని లంచ్ చేస్తారంటండి. అందుకనే వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, ఆ బాక్స్లు అవి క్లీన్ చేసుకోవడానికి కుళాయిలు కూడా ఇక్కడ వరుసగా ఆ పొడవు నుంచి ఈ పొడవు వరకు ఉన్నాయి. ఇంకా సాహితీ సాత్విక్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇద్దరు పర్వాలేదండి, బాగానే చదువుతారు. సాహితమ్మ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా రాస్తుందండి. కానీ సాత్విక్ మాత్రం హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగా రాయడు. ఈ హాలిడేస్లో హ్యాండ్ రైటింగ్ బాగా నేర్పించాలండి. కాపీ రైటింగ్ బుక్స్ అన్నీ కూడా రాయించాలి. అలాగే ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్లో వీళ్ళకి హిందీలో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ స్టాండర్డ్ వరకు హిందీ నేనే చెప్పేదాన్నండి. చాలా ఈజీ కదా, ఫస్ట్ స్టాండర్డ్ వరకు హిందీ అంటే ఈజీనే. చిన్న చిన్న వర్డ్స్ ఉండేవి, మ్యాచింగ్స్, గుణింతాలు ఇవే కదా ఉండేవి, అవి నేను చెప్పేసేదాన్ని. కానీ ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్లో లెసన్స్, క్వశ్చన్ ఆన్సర్స్ ఇవన్నీ ఇస్తున్నారనమాట. అవి నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నాను. హిందీ కోసమైనా సరే వీళ్ళకి ఇప్పుడు ట్యూషన్ పెట్టించాలి అని చూస్తున్నాము. ట్యూషన్స్ అయితే కాలనీలో ఎవరు చెప్పట్లేదండి. ఇంకా బయటకైనా సరే పంపించాలి, లేదంటే నేనైనా సరే ప్రతిరోజు ట్యూషన్కి తీసుకురావాలి. ఇంకిక్కడ సాహితీ సాత్విక్ కొంతసేపు పార్కులో ఆడుకున్న తర్వాత బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీళ్ళకి సెకండ్ స్టాండర్డ్ ఇక్కడే కంప్లీట్ అవుతుందండి. కానీ థర్డ్ స్టాండర్డ్ ఎక్కడ చదువుతారో తెలీదు. సో నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ ఉంటుందేమో అని అనుకుంటున్నాము. మా హస్బెండ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇంకా ఎండింగ్లో ఉందండి. సో నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు. ట్రాన్స్ఫర్ ఉంటే కనుక థర్డ్ స్టాండర్డ్ సాహితీ సాత్విక్ వాళ్ళు ఎక్కడ చదువుతారో తెలీదు. ఇంటికి వచ్చేసరికి టైం 10 అయిందండి. సాహితీ సాత్విక్ వాళ్ళు పార్క్లో బాగా ఆడుకున్నారు కదా, ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఆకలేస్తుంది అన్నారు. వాళ్ళిద్దరికీ దోశలు వేసి ఇచ్చాను. ఇక్కడ నేను వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తున్నాను. స్కూల్కి వెళ్ళేటప్పుడే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేద్దాం, వచ్చేటప్పటికి అయిపోతాయి అనుకున్నాను. ఇంకా వెళ్ళే హడావిడిలో మర్చిపోయాను అనమాట. వచ్చిన తర్వాత వెంటనే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా కాఫీ కలుపుకుని రస్కులు వేసుకుని తిన్నాను. మేముండే ఏరియాలో గోధుమలు చాలా బాగా పండిస్తారండి. ఇక్కడ గోధుమలతో చేసిన వీట్ బ్రెడ్,
రస్కులు, బన్ను ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మార్నింగ్ టైంలో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించకపోతే కనుక ఈ విధంగా కాఫీ, రస్కులు తింటూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.